పెద్దాపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 జీడీకే 2 ఇంక్లైన్ గని రెండవ షిఫ్ట్ లో రూఫ్ ఫాల్ అవ్వటంతో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. OCP2 సైడ్ వాల్ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన మరొక ముందే రెండవ షిఫ్ట్ లో ప్రమాదం చోటు చేసుకుంది అని తెలిపారు. క్షతగాత్రులను గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం అన్నారు. రక్షణను గాలికి వదిలేసి ఉత్పత్తి వెంట పరుగులు పెడుతూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ చర్యలు పాటించకుండా అధికారులు కార్మికులపైన పనిభారం మోపుతున్నారని వారు అసహనం వ్యక్తం చేశారు. రూఫ్ వాల్ కూలుతుందని కార్మికులు హెచ్చరించినా అధికారులు పట్టించుకోకుండా కార్మికులకు విధులు కేటాయిస్తున్నారన్నారు. వరుస గని ప్రమాదాలు జరుగుతున్న అధికారులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదన్నారు. క్షతగాత్రులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలని అన్నారు. ప్రమాదాలకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అరే ఏంది తమ్ముడు మొన్నమన్నాడు పిల్లలు ఉంటా ఇంకా ఆ బాల మీద ఉంటారు ఇంకా బాల మీద శంసాగి లీడర్ ఉన్నప్పుడు కావాలని దిద్ద వస్తుంది రాజకీయం దొంగలందరూ శంసాగి వాళ్ళు మొదటికే పలుతారు వీళ్ళు కూడా కొందరు ముగ్గురు ఇంకొకరిని ఎక్కడన్నా ఎక్స్రే తీసుకెళ్ళి ఈరోజు సెకండ్ షిఫ్ట్ ఇప్పటికిప్పుడే టోయింగ్ లైన్ల టాపు అరియాయి రక్షణ చర్యలు చేపట్టని అండర్ మేనేజరు అక్కడనే ఉండి భరతన అండర్ మేనేజరు ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసి కార్మికులు ఎంత రక్షణ తీసుకున్నా కూడా నేనున్నా అని చెప్పేసి బలవంతంగా పనిచేయించి ఈ ప్రమాదానికి కారకుడైన భరత్ కుమార్ అనే అండర్ మేనేజర్ను ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. గత 5 సంవత్సరాల కాలంలో 39 మంది కార్మికులు చనిపోయారు. మొన్నటికి మొన్న OC2లో జరిగింది ప్రమాదం. ఏ ప్రమాదం మరొక ముందే రక్తం చిందించి రక్తం మరగక ముందే రక్తం మరిచిపోకముందే మరి ఈ సింగరేణి అధికారుల రక్షణ వైఫల్యం ఏందో ఒక్కసారి సింగరేణి అధికారులంతా కూడా వెంటనే అత్యవసర సమావేశం పెట్టుకొని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు అని చెప్పేసి సింగరేణి కోల్మెంట్ కార్మిక సంఘం BMS పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రమాదానికి కారకులైన మరి తూడి రవి అనే సంపత్ అనే కార్మికుడు తీవ్రంగా గాయాలపాలయ్యారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి పంపాలి. ఇవాళ తక్షణమే చర్యలు తీసుకునే విధంగా పాటుపడాలి. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఉన్నప్పటికీ ఈరోజు గోదావరి కెన్లోని రెండవ గని బావిలో 3 30 లెవెల్కు సంబంధించి యాక్సిడెంట్ రూఫ్ ఫాల్ కావడం అనేటువంటి జరిగింది. రూఫ్ ఫాల్ కావడానికి ముందే ఒక అరగంట ముందే ఆ సిమ్టమ్స్ కనబడిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోగా తిరిగి ఆ పరిసర ప్రాంతంలో పనిపెట్టడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి ఒకవైపు అనేకంగా కూడా సేఫ్టీతో కూడుకున్నటువంటి ఉత్పత్తి తీయాలి ఇదని చెప్పేసి మనం చెప్తున్నప్పటికి కూడా మొన్నటి సేఫ్టీ టైఫాయిడ్ మీటింగ్లో కూడా పెట్టిర్రు మరి రక్షణ చర్యలు తీసుకోవాలి ఇదని చెప్పేసి అని. కానీ అటువంటి చర్యలు తీసుకోకపోగా బలవంతంగా కూడా అక్కడ పని చేయించి రక్షణ చర్యలు తీసుకోక ఉండడము ఇలా వీళ్ళ మీద ఒక దాడి జరిగేటువంటి పద్ధతి లేదా ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో భాగంగా ముగ్గురికి యాక్సిడెంట్ జరగమనేటువంటిది ఇలా టీబీ కేసు చాలా తీవ్రంగా కూడా ఇలా యాజమాన్యం తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నది. వాళ్ళకు సంబంధించినటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నది యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని.